నమస్తే. వెల్కమ్ టు టుడే టుమారో. వరంగల్‌లో ఎవరు గెలుస్తారు? వరంగల్ లోక్సభలో ముఖ్యంగా 2 పార్టీల నుంచి పోటీ చేసింది. 3 పార్టీల నుంచి పోటీ చేసింది బీఆర్ఎస్ అభ్యర్థులే. ఎలా అంటారా? కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కడియం కావ్య, బీఆర్ఎస్‌లో గెలిచినటువంటి కడియం శ్రీహరి కూతురు. ఇక బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఆరూరి రమేష్ గతంలో బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేగా వర్ధనపేట ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తే ఆరూరి రమేష్. ఆయన బీజేపీ నుంచి పోటీ చేశారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది. అలాగే బీఆర్ఎస్ నుంచి సుధాకర్ పోటీ చేశారు. సో, ముగ్గురు కూడా బీఆర్ఎస్‌కి చెందినటువంటి నాయకులే. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయకులు పోటీలో లేరు. అటు బీజేపీ నాయకులు పోటీలో లేరు. మొత్తానికి అక్కడ గెలిచేది ఎవరు అంటే వరంగల్‌లో ఖచ్చితంగా వరంగల్ లోక్సభని కైవసం చేసుకునేదైతే కాంగ్రెస్ పార్టీయే. ఎలా అంటే వర్ధనపేటలో గతంలో 2018లో గెలిచారు ఆరూరి రమేష్ బీజేపీ అభ్యర్థి. కడియం శ్రీహరి గతంలో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీ అయ్యారు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినారు. మొన్న మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచినారు. సో, ఆయనకు ముఖ్యంగా కడియం శ్రీహరికి స్టేషన్ గన్పూర్‌లో ఆయనను కాదని చెప్పేసి అంటే గతంలో రాజయ్యని కాదని చెప్పేసి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో, కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ ఆయన కూతురు కుమార్తెకు బీఆర్ఎస్ నుంచే టికెట్ దక్కించుకున్నారు. బీఆర్ఎస్ నుంచే పోటీ చేయడానికి కేసీఆర్ ఆయన డిక్లేర్ కూడా చేయడం జరిగింది. డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ నేను పోటీ చేయను. పార్టీ పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఒకవైపు లిక్కర్ స్కాము, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం ఉంది. నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పి కొద్ది గంటలకే ఆమె కాంగ్రెస్ కండువా వేసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది. ఇక్కడ ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ఈ యొక్క కడియం శ్రీహరికి గతంలో పనిచేసినటువంటి వ్యక్తియే. అలాగే వరంగల్‌లో చూసుకుంటే వరంగల్‌లో బీజేపీకి ఎక్కువగా ఓటు బ్యాంక్ లేదు. ఓటు శాతం కూడా లేదు. ఇక బీఆర్ఎస్‌కి ప్రస్తుత ఈ ఏదైతే బీఆర్ఎస్ డౌన్‌ఫాల్ లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ గాని, మధ్యలో ఫోన్ ట్యాపింగ్ గాని ఇవన్నీ అంశాల వల్ల బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. ఏమైనప్పటికీ ఇవి కేంద్రం ఎన్నికలు. ఆహ్, జాతీయ పార్టీలకే మధ్య పోటీ ఉంటది. ఒకవైపు బీజేపీ, మోడీ, ఒకవైపు కాంగ్రెస్. అంతే అని ప్రజలు కూడా గమనించారు. బీఆర్ఎస్‌ని పోటీలో ఎలాగే గెలవదు అనే ఉద్దేశంతోనే ప్రజలు బీజేపీకి లేదా కాంగ్రెస్‌కి ఓటు వేయడం జరిగింది. కొంతమంది హిందూయిజం నమ్మిన వాళ్ళు, హిందూయిజం ఫాలో అయ్యేవాళ్ళు, మేము హిందువులను భావించే వాళ్ళందరూ కూడా బీజేపీకి ఏస్తారు. క్యాండిడేట్‌ని చూడలేదు. మోదీని చూసి వాళ్ళు బీజేపీకి వేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. పైగా కడియం శ్రీహరి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన. సో, కడియం శ్రీహరి కూతురే నించుంది కాబట్టి వరంగల్‌లో కూడా కాంగ్రెస్ వేవ్ ఉంది. వరంగల్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. మనకు పాలకుర్తిలోనే పాలకుర్తిలో యశస్విని రెడ్డి ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది. అలాగే వరంగల్ ఈస్ట్, వెస్ట్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ ఆమె మంత్రిగా కూడా ఉంది. ఇక మరోపక్క ఈ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆయన కూడా వరంగల్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. వరంగల్ సంబంధించినటువంటి మొత్తం కూడా వర్ధనపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి అక్కడ కడియం కావ్య గెలిచే అవకాశం అయితే ఉంది. ఇది కూడా కడియం శ్రీహరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు అక్కడ వరంగల్‌కి సంబంధించి ఎవరైతే నాయకులు గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి గాని, లేకపోతే బీఆర్ఎస్‌కి సంబంధించి ఎర్రబల్లి దయాకర్ గాని వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఎర్రబల్లి దయాకర్ రావుకి ఇక్కడ కడియం శ్రీహరికి ఒక వైరం అనేది ఉంది. సో, ఇక్కడ ఖచ్చితంగా ఆయన గెలిస్తేనే ఆయన కూతురు గెలిస్తేనే వరంగల్‌లో తనకు ఆధిపత్యం ఉంటుందనే ఉద్దేశ్యం కూడా కడియం శ్రీహరికి ఉంది. సో, గెలిచి కేసీఆర్‌కి తన సత్తా చాటాలని కడియం శ్రీహరి ఆయన భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ వరంగల్‌లో బలంగా ఉంది. ముఖ్యంగా గతంలో మనం చూసినాం 2023 ఎన్నికల్లో ఖమ్మంతో పాటు వరంగల్ గాని, నల్గొండ గాని క్లీన్ స్వీప్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. సో, ఖచ్చితంగా టుడే టుమారో చేసిన సర్వేలో కూడా ఖచ్చితంగా వరంగల్ లోక్సభ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది.